అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. కృష్ణ చైతన్య గారు నానో కాలేజ్కి సంబంధించినటువంటి ఫౌండర్, డైరెక్టర్, హైదరాబాద్లోని గొప్ప మ్యాథ్స్ ఫ్యాకల్టీలో ఒకరుగా పేరుగాంచిన వారు. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా 30 మందితో స్టార్ట్ చేశారు. సుదీర్ఘ ప్రయాణం 16 సంవత్సరాలు హైదరాబాద్లో ఒక కాలేజ్ను ఈ ఫీ స్ట్రక్చర్లో ఇంతమంది పోటీకి నిలబడి, ఇంత మీడియా పబ్లిసిటీలు, పిఆర్ఓలు, వ్యవస్థలంతా నిలబడి 16 ఏళ్ళ ప్రయాణమే అద్భుతం. సో దానిలో ఎంత గురవైనం అనేది తర్వాత విషయం. 16 ఏళ్ళు సస్టైన్ కావడమే చాలా పెద్ద విషయం. ఎందుకంటే పెద్ద పెద్ద 100 కోట్లు పెట్టిన వాళ్ళే డిజాస్టర్స్ అయినాయి. అవన్నీ మనం చూసాం, వెలాసిటీ చూసాం, అవన్నీ చూసాం మనం. ఇప్పుడు బ్రీఫ్గా ఇప్పుడు ప్రజెంట్గా మీ ఇంటేక్ ఎంత కెపాసిటీ ఉంది, బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి, ఒకసారి దాని గురించి అని చెప్తారా? ఓకే అండి, ఈ లోపల నేను గ్రోత్ ఇలా వచ్చింది చెప్తాను. 30 నుండి ఇప్పుడు ఆల్మోస్ట్ వీఆర్ క్యాటరింగ్ టు అబౌట్ 2000 స్టూడెంట్స్ అండ్ నెక్స్ట్ ఇయర్ 2500 స్టూడెంట్స్ ఉంటారు మన దగ్గర. ఈ స్లో పేస్డ్ గ్రోత్ ఇనిషియల్లీ నా బిలీఫ్ ఏముండేది అంటే ఓన్లీ ఒక్క సెంటర్ మాత్రమే నడపాలనేది బిలీఫ్ ఉండేది. ఐ షుడ్ బి దేర్ బిఫోర్ ద చిల్డ్రన్ అండ్ ఐ షుడ్ డూ ద ఎంటైర్ సూపర్విజన్ అనేది ఫర్ ఏ లాంగ్ టైమ్ ఇట్ వాజ్ మై బిలీవ్. సో ఈ బిల్డింగ్ నుంచి వీ క్రాస్ అండ్ పోటీ అన్న ఒక పదం కూడా వాడారు కదా, మేమే పోటీ. అంటే మా సిస్టమ్స్కి ఎవ్రీ టైమ్ ఐ థాట్ నేను ప్రతి సంవత్సరం కోటా వెళ్తాను, ఢిల్లీ వెళ్తాను, కలుస్తాను, అందరినీ చూస్తాను, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో చూస్తాను. నాట్ టు కంపీట్ విత్ దెమ్ బట్ టు లెర్నింగ్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ దెమ్. అండ్ ఇంటర్నేషనల్ కరికులమ్స్ ఫాలో అవుతాను. ఫిన్లాండ్లో ఏం జరుగుతుంది, సింగపూర్లో ఏం జరుగుతుంది, వాట్ ఆర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ వీ కెన్ ఇన్వైట్. దాంట్లో చాలా రిలవెంట్గా ఉంటాయి, చాలా రిలవెంట్ కానివి కూడా ఉంటాయి. సో అవి మనకి ఏమేమి అప్లికబుల్. సో ప్రతి సంవత్సరం మనం నానో ప్రోగ్రెస్ని చూస్తే ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ ఇన్కల్కేటెడ్ సంథింగ్ న్యూ. 2013లో జేఈ మీన్ అప్పుడే ఆన్లైన్ అయింది. వీ వర్ ద ఫస్ట్ వన్స్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ టు ఇంట్రడ్యూస్ టాబ్లెట్స్ టు అవర్ చిల్డ్రన్. ప్రతి స్టూడెంట్ దగ్గర టాబ్లెట్ ఉండేది 2013 నుండి. టాబ్లెట్ ఉంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మళ్ళీ యూట్యూబ్ చూస్తాడా, ఇది చూస్తాడా. అండ్ చాలా మంది ఫ్రెండ్స్ సర్కిల్స్లో మంచి ఐటీ ప్రొఫెషనల్స్లో అందరితో కలిపి కూర్చొని దాన్ని ప్రాపర్గా ఎండిఎంఎస్ చేయించాం. అంటే డివైస్ లాకింగ్ ఓన్లీ మీది మాత్రమే వాడతారు, మిగతా ఇంకేది చూడలేదు, ఏది చూడలేదు, మా కంటెంట్ మాత్రమే వాడాలి. ఫిడ్జి వల్ల కూడా ఇట్లాంటి సిస్టమ్ ఉన్నట్టుంది కదా. 2018 తర్వాత స్టార్ట్ అయింది. ఓకే, సో 2013లో వీఆర్ ఫస్ట్ ఇన్ ద కంట్రీ. మా తర్వాతే బన్సల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ కంపెనీతో టైప్ అయ్యి వాళ్ళు తీసుకొచ్చారు. 2014లో తీసుకొచ్చారు. 2013లో వీ స్టార్టెడ్. ఈ ప్రతిసారి కొత్తవి ఇన్కార్పొరేట్ చేస్తున్నప్పుడల్లా స్టూడెంట్స్, పేరెంట్స్ మా మీద ట్రస్ట్తో ఎంకరేజ్ చేస్తూ వచ్చారు అన్నీ కూడా. ఓకే, ఒక చిన్న ఇంటరప్షన్. యాక్చువల్గా మీరు కొత్త దాని గురించి చెప్తున్నారు కాబట్టి నేను చూశాను. యాక్చువల్గా 3-4 టైమ్స్ వచ్చాను. యాక్చువల్గా మీరైనా 2018లో మీ కాలేజ్కి ఒకసారి వచ్చాను యాజ్ అ పేరెంట్గా. కాలేజ్ వెతుకుతూ నానో బాగుంది అని చెప్తుంటే మా బాబు ఇప్పుడు 10th 17 అనుకుంటా, మేబీ 17లో 10th అయ్యా. 17 ఎండింగ్లో అక్టోబర్ ప్రాంతంలో వచ్చి ఇక్కడికి పైకెక్కి మెట్ నుంచి వచ్చి ఇదే బిల్డింగ్ అప్పుడు కూడా చూశాను. అప్పటికే క్లాస్ రూమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా చాలా డిఫరెంట్గా కనపడ్డది. మేబీ అక్కడ మాట్లాడిన తర్వాత ఏమో హాస్టల్ లేదన్నారో, లేకుంటే సంథింగ్ ఏదో ఇన్ఫర్మేషన్ వల్ల అనుకోకుండా ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఫిడ్జి జాయిన్ అయ్యేదాన్ని అప్పటికే డిసైడ్ కావడం వల్ల ఇక్కడ జాయిన్ కాకూడదు వెళ్ళాను. మీ ఇన్ఫ్రా చూసాను నేను, గ్రేడియంట్ క్లాస్ రూమ్స్, తర్వాత డిజిటల్ బోర్డ్స్ అన్నీ, అంటే వెరీ హైఫై. ఏదో సాఫ్ట్వేర్ కంపెనీకి నేను చాలా తిరిగాను. దాదాపు నేను లాస్ట్ 1 మంత్లో 2 months బ్యాక్ ఒక 1 month మొత్తం హైదరాబాద్ కాలేజ్ తిరిగాను. ఎందుకంటే అసలు ఏ కాలేజీలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా మనం కెరీర్ కౌన్సిల్ కాలేం. ఏదో యూట్యూబ్లో చూసి గూగుల్లో చూస్తే అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు. సో నేను నా ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి మొత్తం కాలేజ్ హైదరాబాద్ మొత్తం తిరిగాను. ఆల్మోస్ట్ కాస్త పేరున్న ప్రతి ఇన్స్టిట్యూషన్ తిరిగాము, మాట్లాడాను, పేరెంట్స్తో మాట్లాడాను, డైరెక్టర్తో మాట్లాడాను. చూస్తే ఇట్లాంటి ఇన్ఫ్రా నాకు ఎక్కడ కనపడలేదు. సో ఈ మీ డిజిటల్ బోర్డ్స్, ఈ గ్రేడియంట్ క్లాస్ రూమ్స్, తర్వాత ఇక మై క్లాస్ రూమ్ ఏదో కనిపిస్తుంది బహుశా మీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏదో అనుకుంటున్నాను. ఒక్కసారి దీని గురించి చెప్పగలుగుతారా? సో అదేనండి, టెక్నాలజికల్గా కానీ, ప్రాక్టీసెస్లో కానీ, అకాడమిక్ ప్రాక్టీసెస్లో కానీ, సిస్టమ్స్లో కానీ వి వేర్ ఆల్వేస్ 2-3 years అహెడ్ ఆఫ్ సిస్టమ్స్. సింపుల్, నల్లగొండలో యూనిఫామ్ స్టార్ట్ చేసింది మేమే ఫస్ట్. డిజిటల్ బోర్డులో టీచింగ్ స్టార్ట్ చేసింది ఏపీ, తెలంగాణలో మేమే ఫస్ట్. ఇది ఎప్పుడు చేసామంటే ఆల్మోస్ట్ ఈ బైజూస్ వీళ్ళు ఆన్లైన్ కోవిడ్కి జస్ట్ ముందు వీ స్టార్టెడ్. ఫార్చునేట్లీ వీ వర్ వెరీ వెల్ ప్రిపేర్డ్ ఫర్ కోవిడ్. COVID also our students did well because మా టెక్నాలజీ ప్లాట్ఫామ్ అంతా రెడీగా ఉంది.
జస్ట్ వీ హ్యావ్ టు మైగ్రేట్ ద ఫిజికల్ క్లాస్ రూమ్ టు ఆన్లైన్. అంటే మీకు టెక్నాలజీకి టైప్స్ ఉన్నాయా కంపెనీస్ తోటి? మీరు అంటే మీరు టీచింగ్ సైడ్ ఉన్నారు కదా, ఈ టెక్నాలజీ అంతా ఎట్లా అడాప్ట్ చేసుకున్నారు మీరు? నేను స్టార్టింగ్లో చెప్పాను కదండి, నా సెకండ్ లవ్ వాజ్ టెక్నాలజీ. Oh, ఫస్ట్ లవ్ okay. సెకండ్ లవ్ వాజ్ Okay, టెక్నాలజీ. okay. సో టెక్నాలజీతో నాకు సంబంధం లేకుండా, టెక్ జాబ్స్ చేయకుండా కూడా ఐ హావ్ బిల్ట్ 3-4 వెబ్సైట్స్. ఓకే. ఈ-కామర్స్ వెబ్సైట్స్ బిల్డ్ చేశాను. అండ్ దాని తర్వాత Okay. డేటా సైన్స్ బేస్డ్ ప్రాజెక్ట్స్ చేశాను. ఐఐటి హైదరాబాద్ చేశాను. ఇట్ ఈస్ ఐ డోంట్ పుట్ దెమ్ ఇన్ మై రెజ్యూమే, బట్ ఐ డిడ్ ఆల్ ఆఫ్ దెమ్. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ప్యూర్లీ మై ప్యాషన్. అంటే ఇది ఎక్కడ క్లెయిమ్ చేసుకోవడానికి కాదు, అది చూపించుకొని ఉద్యోగాలు సంపాదించుకోవడానికి కాదు. అవుట్ ఆఫ్ మై ప్యాషన్. ఈవెన్ టుడే డేటా సైన్స్లో, స్టాటిస్టిక్స్లో చాలా డీసెంట్ లెవెల్ ఆఫ్ ఇది ఉంది. అండ్ సో అండ్ ఎవ్రీథింగ్, వర్డ్, పవర్ పాయింట్, స్లైడ్స్ అన్నీ నేను ఐ కెన్ డూ ఇట్ ఆన్ మై ఓన్. ఓకే. ఈ ఆన్లైన్ క్లాస్ అనేది నేను 2003లో స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే ఆన్లైన్ క్లాస్ రూమ్స్ అనేవి టెక్ అనేది వింటున్నారో 2003లో, అప్పుడు ఈ ఇంటర్నెట్ కూడా లేదు, వీసాట్ ఉండేది. దట్ టైమ్ ఇట్ సెల్ఫ్ గ్యాన్ ప్లస్ అని ఒక సైట్ పెట్టి వీ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ఛాలెంజెస్ అర్థమయ్యాయి. అంటే మార్కెట్ వాజ్ నాట్ రెడీ, ఎవరి దగ్గర బ్యాండ్విడ్త్ లేదు. అండ్ అది స్టార్ట్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే మంచి టీచర్లు. నాకు ఎప్పుడు కూడా ఒక మంచి టీచర్ దగ్గర స్టూడెంట్ ఇన్స్పైర్ అవుతాడు. సో స్టూడెంట్ ముందు మంచి టీచర్ ఉంటే నాలెడ్జ్ అనేది అట్లా గంగా ప్రవాహం లాగా ఫ్రీగా వెళ్ళిపోతుంటుంది. మంచి టీచర్ ఉండాలి. అండ్ మంచి టీచర్ల అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. ఇట్స్ ఏ వెరీ రేర్ సోర్స్. నాకు కావాలి, ఇప్పుడు నేను 15,000 మంది స్టూడెంట్స్ని తీసుకుంటా అంటే తీసుకోవచ్చు, వస్తారు. కానీ మంచి టీచర్లు అంతమంది క్యాటర్ చేసేయాలి. అదేలే, అంటే మీరు అందరేమో ఆ సో కాల్డ్ కార్పొరేట్ కాలేజ్, ఆ 2 కాలేజ్ ఏం చేస్తాయంటే ముందు స్టూడెంట్స్ తీసేసుకుంటాయి, పిఆర్ఓలు పంపించి, తర్వాత బిల్డింగ్ ఎత్తుకుంటాడు, తర్వాత ఫ్యాకల్టీ ఎత్తుకుతాడు. సో ఇట్లా రివర్స్ ప్రాసెస్. సో మేము ఇయర్లీ లాస్ట్ ఇయర్ 2000 అన్నా, ఈసారి 2500 అంటున్నాం. ఎందుకు అని అంటే ఈ 500కి చెప్పగలిగిన టీచర్స్ కూడా మా దగ్గర ముందు నుండే రెడీగా ఉంటారు. 1 year బఫర్లో పెట్టుకుంటాం. అంటే మేము ఇప్పుడు ఐపీ చెప్పే ఫ్యాకల్టీ అంతా కూడా పార్ట్ టైం తీసుకురాం. 7 months మా దగ్గర ఖాళీగా ఉంటారు. ఐపీ చెప్పాల్సిన టైంలోనే ఐపీ చెప్తారు. ఐఐటి చెప్పే టైంలో ఫ్యాకల్టీ అందరూ అక్కడ టైంలో ఖాళీగా ఉంటారు. వి స్ప్లర్జ్ ఆన్ రిసోర్సెస్. దీనికి హెల్ప్ చేసేది ఒకటి, నేను మనీ మైండెడ్ కాదు అని చెప్పాను. 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఖర్చు పెడతాను. సో ఇక్కడ వచ్చే ప్రతి రూపాయి కూడా నెక్స్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ పిల్లలకే ఖర్చు అవుతుంది. వి స్ప్లర్జ్ ఆన్ రిసోర్సెస్. ₹1 ఎక్స్ట్రా వస్తుంది అని అంటే మళ్ళీ కొత్త ఐడియా ఏదో వచ్చేస్తుంది, ఇంకేదో కొత్త తెగు పిల్లలకి చూస్తే అర్థం అవుతుంది. ఇది చూస్తే కూడా మీరు అసలు ఎంత ఇన్వెస్ట్ చేస్తారో కాలేజ్ మీద అనేది. ఈవెన్ నేను ఫిడ్జీ కూడా వెళ్ళాను, ఫిడ్జీ పేరెంట్ కూడా. క్లాస్ రూమ్స్ ఇట్లా లేవండి, నేను చెప్పగలుగుతాను. ఆఫీస్ బాగుంది, నేను మియాపూర్ ఫిడ్జీ పేరెంట్. ఇంత చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడో లోటు అనిపించింది. ఏం లోటు అంటే నెంబర్స్ పెరుగుతున్న కొద్దీ అందరూ ఐఐటి టువర్డ్స్ ఇంక్లినేషన్ ఉన్న పిల్లలు ఉండరు. ఉన్నా కూడా ఇప్పుడున్న జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ చాలా ఇంట్లో కూడా తార్జిగ్గా పెరుగుతున్నారండి. మనం చిన్నప్పుడు మన లైఫ్ స్టైల్ చూసుకుంటే 10th క్లాస్ వరకు ఆడుతూ పాడుతూ తిరిగేవాళ్ళం. ఇప్పుడు ప్లే గ్రౌండ్ ఉన్నా కూడా ప్లే గ్రౌండ్లో కూర్చొని మొబైల్ ఫోన్ పట్టుకొని లెథార్జిక్గా పెరుగుతున్నారు. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది బ్రెయిన్ బాగా పనిచేయడానికి చాలా ఎసెన్షియల్. అవునండి. ఒక చెస్ ప్లేయర్ ఉదాహరణ, సౌండ్ మైండ్ ఫ్రమ్ ఏ సౌండ్ బాడీ అంటారు కదా. అదే చెస్ ప్లేయర్ ఆడే ముందు ఎక్సర్సైజ్ చేస్తుండొచ్చు, ఫిట్నెస్ పరి చిన్న చిన్న బేసిక్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు. 100%. అండ్ చాలా చాలా రిగరస్గా చేస్తారు. అవును, ప్రొఫెషనల్ చెస్ ప్లేయర్స్ ఆల్మోస్ట్ 3 to 4 hours వాళ్ళు స్పెండ్ ఇన్ జిమ్. మైండ్ ఈజ్ ద స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. యూ కెనాట్ సపరేట్ ఇట్. బాడీని మైండ్ మీరు సపరేట్ చేయలేము. ప్రతి అంగం నుండి దీనికే కనెక్షన్ ఉంటుంది కదా. అంతే, జ్వరం వచ్చినప్పుడు ఎందుకు డైర్ అయిపోయి సైకలాజికల్గా పని చేయదంట. యూ కెనాట్ సపరేట్. సో అది ఎక్కడో మిస్సింగ్ అనిపించింది. ఇక్కడెక్కడ మనకి పాసిబుల్ కాదు సిటీలో. సో లాస్ట్ 3 yearsగా సెర్చ్ చేస్తున్నాం. వీఆర్ సర్చింగ్ ఫర్ ఏ వండర్ఫుల్ క్యాంపస్ అవుట్ సైడ్. అద్భుతం. అది ఎట్లా ఉండాలి అంటే ఇట్ షుడ్ బి పర్ఫెక్ట్లీ యాక్సెసిబుల్ ఫర్ గుడ్ ఫ్యాకల్టీ. ఓకే. మళ్ళీ ఎక్కడో తీసుకుంటే మంచి ఫ్యాకల్టీ రాకపోతే మళ్ళీ సమస్య, అకాడమిక్స్ దెబ్బ అంటే. సో అట్లా 3 years నుండి చేసి వి ఫైనలైజ్డ్ ఆన్ శంషాబాద్ క్యాంపస్. ఓకే. శంషాబాద్ క్యాంపస్లో అద్భుతం ఏమవుతుందంటే ఎన్ని ఎకరాలు? 15 ఎకరాలు. 15 ఎకరాల క్యాంపస్. 15 ఎకరాల క్యాంపస్. ఓకే. 15 ఎకరాల క్యాంపస్ ఎట్లా ఉంటుందంటే ఒక రిసార్ట్లో ఉన్నట్టు ఉంటుంది. పక్కన హిమాయత్ సాగర్ నది, అట్లా కూర్చుంటే చదవచ్చేస్తుంది అనిపిస్తుంది. నేను అనుకున్నా అది స్టార్ట్ అయితే మీరు నల్లకుంటే వదిలిపెట్టి అక్కడికే వెళ్తారేమో. నేను పక్క పైన ఒక రూమ్ ఉంది, ముందే బుక్ చేసుకున్నాను. అక్కడ షిఫ్ట్ లేదంటే రోజు పొద్దున అంతేగాని. ఎందుకంటే మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో యూనివర్సిటీస్ లో మనం చెట్ల కింద కూర్చొని చదువుకుంటాం.
రూమ్లో కూర్చొని చదువుకునే దానికన్నా చెట్టు కింద కూర్చొని చదువుకుంటే అద్భుతమైన డెఫినెట్ అవును అవును మంచి వాతావరణం, మంచి గాలి, మంచి వ్యూ. ప్రతి పిల్లోడు వల్ల బాల్కనీ కాదు కారిడార్లోకి రాగానే హిమాయత్ సాగర్ నది కనబడుతుంది, పచ్చదనం కనబడుతుంది. ఒకసారి మేము వస్తామండి, ఒకసారి వచ్చి మొత్తం వ్యూ చేసి ఎందుకంటే పేరెంట్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు. ఒక పెద్ద క్యాంపస్ గ్రౌండ్ ఉండి మంచి వాతావరణం లేదా అంటే లేదనే చెప్తున్నాను ప్రస్తుతానికి. ఒకటెండు ఉన్నాయి ప్రస్తుతం, కానీ అకాడమిక్ సరిగా లేవు, అందుకని రికమెండ్ చేయట్లేదు. ఒకటెండు పెట్టారు అట్లా అవుట్స్కట్స్ సంబంధించి, కానీ నాట్ దట్ మచ్ వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ అకాడమిక్స్ అండ్ గివింగ్ ఈవెన్ బెటర్ అకాడమిక్స్. అంటే అక్కడ చాలా ఇట్స్ అవర్ ప్యాషన్ ప్రాజెక్ట్. ఫస్ట్ నాకు చూడాలని ఉంది ఫస్ట్ 100% మోస్ట్ వెల్కమ్. కలిసి వెళ్తాం మనం. అండ్ అక్కడ మనకి ఇప్పుడు ఏ బ్రాంచ్ తిరిగినా కూడా క్లాస్ రూమ్స్ ఇన్ని బ్రాంచ్లు అయితే ఇందాక చెప్పాను కదా 2018 వరకు కూడా ఒక సెంటరే పెట్టాలి, రెండో సెంటర్ పెట్టద్దు అని. ఎందుకంటే ఇక్కడ వచ్చే క్వాలిటీ ఇంకో సెంటర్లో రాదు. మరి రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ స్కేలింగ్ పాసిబుల్ కాదు, వేరే బిల్డింగ్ దొరకట్లేదు, ఇది దొరకట్లేదు. దెన్ స్టాండర్డైజేషన్, కంటెంట్ స్టాండర్డైజేషన్ దానికి చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు కేసీ ఎట్లా చెప్తాడు అనే ఫ్లో అది ఒక స్టాండర్డ్గా, ఇంకా కొత్త టీచర్ వచ్చినా కూడా అదే ఫ్లోలో చెప్తాడు. ఇంకే టీచర్ వచ్చినా శేషగిరిరావు గారు ఎట్లా చెప్తారు ఫిజిక్స్, మిగతా టీచర్లు కూడా అలా చెప్పగలరు అన్నట్టుగా స్టాండర్డైజ్ చేయాలి అంటే టెక్నాలజీ. మళ్ళీ ఎనీ స్టాండర్డైజేషన్ విల్ హ్యాపెన్. అంతే ఇప్పుడు కార్పొరేట్ వచ్చింది అంటే, సో మనకు ఈ మొత్తం ఇంత పెద్ద సంస్థ ఒక కంపెనీ వచ్చి ఒక మామూలు వ్యక్తి ఇండియా అంబానీ లాంటి వాళ్ళు వచ్చి ప్రపంచమంతా కంపెనీ పెట్టారు, ఇంట్లో కూర్చున్నారంటే టెక్నాలజీ లేకుండా సాధ్యమే కాదు. ఇప్పుడు మానిటరింగ్ టెక్నాలజీ. సో అది మీరు గ్రేట్ న్యూ థింగ్ నేను చూసాను నానోలో. టీచింగ్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా టెక్నాలజీ పట్టించుకోండి. నేను టీచర్ 30 ఏళ్ళ నుంచి, కానీ నాకు ఆ టెక్నాలజీ జీరో నాలెడ్జ్. కానీ మీరు టెక్నాలజీని టీచింగ్ని బ్లెండ్ చేశారు కదా, దిస్ ఇస్ ఎక్స్ట్రాడనరీ యాక్చువల్లీ. సో ఈ స్టాండర్డైజేషన్ కార్పొరేట్లో ఎంతవరకు స్టాండర్డైజేషన్ ఉందంటే క్వశ్చన్ పేపర్లు సేమ్, కంటెంట్ సేమ్, మెటీరియల్ సేమ్. కానీ టీచర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు అనే దాని మీద క్వాలిటీ చెక్స్ ఉండవు. సబ్జెక్టివ్ అయిపోతుంది, నాట్ ఆబ్జెక్టివ్ థింకింగ్. సో ఎక్కడైతే కొన్ని టాప్ బ్యాచ్లు ఉంటాయో అక్కడ మెయిన్ వ్యక్తులందరూ కూర్చుంటారు, పట్టించుకుంటారు, దాన్ని చూసుకుంటారు. మిగతా అన్ని కూడా గాలి కొద్దిగా పర్సన్ సెంట్రిక్ ఉంటుంది, సిస్టమ్ సెంట్రిక్ కాకుండా. సో టోటల్గా హెడ్ మీద చాలా డిపెండెంట్ ఉంటుంది. అండ్ హెడ్లను కూడా ఏం చేశారంటే వాళ్ళ కింద ఒక 4-5 వేల మంది స్టూడెంట్స్ని పడేసి దాన్ని కూడా చాలా చాలా స్కేలింగ్ జరిగింది. అంత లెవెల్ ఆఫ్ స్కేలింగ్ వీ డోంట్ వాంట్ టు డూ. ఈ స్టాండర్డైజేషన్ మాది ఎట్లా ఉంటుంది అంటే ఈవెన్ క్లాస్లో జరిగే కంటెంట్లో కూడా పీపీటీలు ఉంటాయి, డిజిటల్ బోర్డ్స్, పీపీటీస్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఉంటాయి. సో కంటెంట్ ఏ క్వశ్చన్ తర్వాత ఏ క్వశ్చన్ చెప్తే క్వశ్చన్స్లలో ఏముండాలంటే ఒక లీనియర్ రైట్ వర్డ్, లీనియర్గా డిఫికల్టీ లెవెల్ ప్రోగ్రెస్ అవుతూ ఉండాలి. అంటే ఒక మంచి టీచర్కి ఒక ఆర్డినరీ టీచర్కి, అంటే నాకు చెప్పాను కదా ఎంసెట్ నుండి మైగ్రేట్ అయ్యి వచ్చిన టీచర్లు ఇద్దరికి తేడా ఏంటి అని అంటే భాషా జోకులు అందరేస్తారు, మంచి వక్త అయితే సరిపోతుంది. అట్రాక్ట్ చేయడం వేరు కానీ మంచి టీచర్కి మామూలు టీచర్కి తేడా ఏంటంటే ఈ లీనియర్గా ఏదైతే ఆర్డర్ ఆఫ్ క్వశ్చన్స్, ఏ ప్రశ్న తర్వాత టీచింగ్లో కూడా ప్రిన్సిపల్స్ ఏంటంటే ఈజీ టు డిఫికల్ట్, సింపుల్ టు కాంప్లెక్స్, నోన్ టు అన్నోన్, ఈ 3 ప్రిన్సిపల్స్ మీదనే ఒక టీచింగ్ జరగాలి. ఇది లేదంటే ఎట్లా అవుతుందంటే మంచి డైరెక్టర్, మంచి స్క్రిప్ట్ ఉన్నప్పుడు ఒక సినిమా మనకి రక్తి కడుతుంది. ఎన్నో సినిమాలు ఫ్లాప్ అయినాయి ఉంటాయి, హీరోలు టాపే ఉంటారు, ఫైట్ సీన్లు బాగుంటాయి, కెమెరాలు సూపర్ ఉంటాయి, అంతా బాగుంటుంది. కానీ ఒక ముక్కకి ఇంకో ముక్కకి లింక్ ఉండదు. ఒక ఆర్గానిక్ లింక్ ఆర్గానిక్ లింక్ ఉంటేనేమో అలా పండుకొని చూస్తూ పోతాం సినిమా, ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. సో మంచి టీచర్కి అదే తేడా, అంటే దట్ లింక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లింక్ బిట్వీన్ క్వశ్చన్ టు క్వశ్చన్, లింక్ బిట్వీన్ మూవింగ్ ఫ్రమ్ కాన్సెప్ట్ టు కాన్సెప్ట్, అండ్ దాని రిలవెన్స్ చెప్పడం. సో ఇవన్నీ కూడా మా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్లో వీ హ్యావ్ ఇన్కార్పొరేటెడ్. సో అది ఎక్కడ చెప్పినా కూడా వీఆర్ ఏబుల్ టు ఎన్ష్యూర్ ద క్వాలిటీ, సేమ్ లెవెల్ ఆఫ్ క్వాలిటీ.